ఉంది కాబట్టి టైం రేషియో అనేది 10:9 అవ్వాలి. అంటే డిఫరెన్స్ అనేది 1 పార్ట్. 1 పార్ట్ డిఫరెన్స్ అనేది 2.5 అవర్స్కి ఈక్వల్ అయింది. 1 పార్ట్ డిఫరెన్స్ అనేది 2.5 అవర్స్ అని అంటే 10 పార్ట్స్ అంటే ఇది 25 అవర్స్. 25 అవర్స్ అనేది x+1 అంటే ఒరిజినల్ టైం ఎంత అంటే 24 అవర్స్. సో మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 72 × 25 స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇన్ దిస్ కేస్ 72, టైమ్ 25 అవర్స్. ఇది టోటల్ డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ని ఒరిజినల్ టైంలోకి వెళ్ళిపోవాలి అని అంటున్నాం. x+1 అనేది 25 అయితే x అనేది 24 అవుతుంది. 3 times 75 ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 6th one. The 3 positive integers ABC are in the ratio 5:7:9. Average of their squares is 1860. What is the value of c square minus a square minus b square? Okay. మనకి ABC రిలేషన్ ఇచ్చారు. రేషియో ABCకి 5 parts, 7 parts, 9 parts. స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో కూడా స్క్వేర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా స్క్వేర్స్ తీసుకుంటాను. 25p square, 49p square, 81p square. ఇవి స్క్వేర్స్. మనకిచ్చిన 1860 అనేది యావరేజ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. యావరేజ్ అని అంటున్నారు. ఫస్ట్ సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 81 + 49 130, 130 + 25 155p square. సో 1860 అనేది ఈక్వల్ టు 155p square. యావరేజ్ అన్నారు కాబట్టి by 3 యావరేజ్ అని కూడా చెప్పారు. దీని నుంచి p square వాల్యూ రావాలి అని అంటే 155/3ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్తే ఇంటూ 3 డివైడెడ్ బై 155. ఇది p square వాల్యూ. అడిగిన క్వశ్చన్ c square minus a square minus b square. a square b squareని యాడ్ చేస్తే 74, 74 తీసేస్తే 7. మనకి 7p square వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 7. 155 1 టైం, 310 ఉంది, 310 అంటే 2 times. 36 లేదా 12 × 3 × 7 21. ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 9 మల్టిపుల్ కూడా అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది. మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. 12లో 3 మల్టిపుల్ ఉంది, 21లో 3 మల్టిపుల్ ఉంది. అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది ఒక్కటే ఉంది. 2తో ఎండ్ అయ్యేవి 3 ఉన్నా కానీ 9 మల్టిపుల్స్ అనేవి ఒకటే ఉంది ఆప్షన్స్లో. సెకండ్ ఆప్షన్ అదే ఆన్సర్. లేదా మొత్తం క్యాలిక్యులేట్ చేసి పెడతాం. If the diagonals of the rhombus are 18 and then 24 centimeters, find its perimeter. రాంబస్ గురించి మాట్లాడుతున్నారు. డయాగ్నల్స్ చెప్పారు. సో ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. కలర్ కాంబినేషన్ తీసుకుంటాను. ఇక్కడ ఒక డయాగ్నల్ 18 అన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ 9, రైట్ సైడ్ 9 అవుతుంది. ఇంకొక డయాగ్నల్ 24 అన్నారు కాబట్టి టాప్ 12 అవుతుంది, బాటమ్ 12 అవుతుంది. ఇప్పుడు మనకి సైడ్ ఆఫ్ ది రాంబస్ రావాలి అని అంటే మనకున్నటువంటి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ అనేది రాంబస్కి సైడ్ అవుతుంది. దిస్ విల్ బి ఈక్వల్ టు √, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. 144 + 9 స్క్వేర్ అంటే 81. √225 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. సో మనం తీసుకున్న ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ 15 వచ్చింది కాబట్టి సైడ్ ఆఫ్ ది రాంబస్ అనేది 15 వచ్చింది. మనకు అడిగింది పెరిమీటర్ కాబట్టి 4 times ఆఫ్ ది సైడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్ ఆన్సర్. నెక్స్ట్ 13. In a 2-digit number, the ones digit is 3 more than twice the tens digit.
ఇక్కడ 2 డిజిటెడ్ నంబర్ కావాలి. ఈ 2 డిజిటెడ్ నంబర్లో ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. మనకి చెప్పిన కండిషన్ ఏంటంటే వన్స్ డిజిట్ అనేది 3 more than twice the టెన్స్ డిజిట్ అన్నారు. టెన్స్ డిజిట్లో నేను 1 తీసుకుంటా, ట్వైస్ అంటే 2, 3 more అంటే 15. టెన్స్ ప్లేస్లో నేను 2 తీసుకుంటా, ట్వైస్ అంటే 4, 3 more అన్నారు కాబట్టి 4 + 3 అంటే 7. టెన్స్ ప్లేస్లో 3 తీసుకుందాం, ట్వైస్ అంటే 6, 3 more అంటే 9. టెన్స్ ప్లేస్లో ఒకవేళ 4 తీసుకున్నట్లయితే 4 2 times అంటే 8, 8 + 3 అంటే 11. సో యూనిట్స్ ప్లేస్లో 11 అనేది మనం రాయలేం కాబట్టి ఈ 3 నంబర్ కాంబినేషన్స్ తప్ప 15, 27, 39 తప్ప ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ కండిషన్ని బేస్ చేసుకొని ఈ 3 నంబర్లు తప్ప ఇంకేవి రావు. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటో కూడా చూద్దాం. దెన్ ద నంబర్స్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈస్ 54 more than గివెన్ నంబర్. డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ నంబర్ అండ్ నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్. మన ఒరిజినల్ నంబర్ XY అనుకుంటే ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేది YX. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది 54 అన్నారు. డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ నంబర్ అండ్ నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ విల్ బి ఆల్వేస్ 9 multiple. 9 multiple ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ డిజిట్స్. సో 54 అనేది కంపల్సరీగా 9 multiple అవుతుంది. 9 ఎన్ని టైమ్స్ అవుతుంది అని అంటే 6. సో మన x మైనస్ y అనేది 6 అవ్వాలి. x ఏంటి, y ఏంటి అని అంటే XYలో ఒకటి యూనిట్స్ డిజిట్, ఇంకొకటి టెన్స్ డిజిట్. సో యూనిట్స్ డిజిట్కి టెన్స్ డిజిట్కి డిఫరెన్స్ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. మనకి డిఫరెన్స్ 6 రావాలి కాబట్టి ఈ 2 నంబర్స్ పాసిబుల్ కాదు. మనకున్న పాసిబిలిటీ 39. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటో కూడా చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దాట్ నంబర్. సో ఈ నంబర్కి వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్ రాయమన్నారు. ఫ్యాక్టర్స్ రాయాలి అని అంటే 39ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయటానికి ట్రై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాసినట్లయితే 3 into 13గా మాత్రమే రాయగలం. దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో 3 power 1 into 13 power 1. ఎప్పుడైతే మీకు ఫ్యాక్టర్స్ కావాలి అని అడుగుతారో క్వశ్చన్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బీ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ బేస్ వాల్యూ 3, ఎక్స్పోనెంట్ 1 ఉంది కాబట్టి 1 + 1 2. సెకండ్ బేస్ 13 ఉంది, ఎక్స్పోనెంట్లో 1 ఉంది కాబట్టి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ దీన్ని ప్రొడక్ట్ చేస్తాం, దట్ విల్ బీ ఈక్వల్ టు 4. ఈ క్వశ్చన్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. నెంబర్ 1, XY అనేది మన 2 డిజిటెడ్ నంబర్ అని అనుకున్నట్లయితే డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మీకు వచ్చేది YX. డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ నంబర్ అండ్ నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ విల్ బి ఆల్వేస్ 9 multiple. 9 multiple ఆఫ్ X మైనస్ Y. ఇక్కడ ఇది X మైనస్ Y అవ్వచ్చు లేదా Y మైనస్ X అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. ఒరిజినల్ నంబర్ అని అనుకుందాము. నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ విల్ బి ఈక్వల్ టు 5X. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే దట్ షుడ్ బి ఈక్వల్ టు ఆల్వేస్ 11 multiple. సమ్ ఆఫ్ ఒరిజినల్ నంబర్ అండ్ నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ విల్ బి 11 multiple. 11 multiple ఆఫ్ వాట్? సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఇక్కడేమో 9 multiple అవ్వాలి. డిఫరెన్స్ అనేది ఎప్పుడు 9 multiple అవ్వాలి, సమ్ ఎప్పుడు కూడా 11 multiple అవ్వాలి. 9 multiple ఆఫ్ వాట్? డిఫరెన్స్ ఆఫ్ డిజిట్స్. 11 multiple ఆఫ్ వాట్? సమ్ ఆఫ్ డిజిట్స్. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడినట్లయితే కనుక ఎప్పుడైతే మీకు క్వశ్చన్లో ఫ్యాక్టర్స్ని మాట్లాడతారో మీ ఒరిజినల్ నంబర్ X అని అనుకున్నట్లయితే దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయాలి. P into Q into R. ఇక్కడ PQRలు ప్రైమ్ నంబర్సే అవ్వాలి. అట్లాంటి ప్రొడక్టే రాయాలి. ఒకవేళ మీకు వచ్చిన ప్రొడక్ట్ అనేది P⁴A into Q⁴B into R⁴C ఇలా కనుక మీరు రాసినట్లయితే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈచ్ వాల్యూకి పవర్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో +1 +1 చేసుకుంటూ వెళ్ళాలి. అంటే A + 1 into
B plus 1 into C plus 1. Hope this is clear. ఇక్కడ నాకు స్పేస్ సరిపోలేదు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి A plus 1 into B plus 1 into C plus 1. ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒకటి యాడ్ చేసి ఆ తర్వాత వాటి కొత్త నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. A ఉంది కాబట్టి A plus 1, B ఉంది కాబట్టి B plus 1, C ఉంది కాబట్టి C plus 1. ఈ కొత్త నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. డూ రిమెంబర్, మీ ఒరిజినల్ నెంబర్ని P ఇంటూ Q ఇంటూ ఆర్గా రాస్తున్నాము. పవర్ Pకి ఏదైనా ఉండొచ్చు, బట్ PQR బేస్ వాల్యూస్ అనేవి ప్రైమ్ నెంబరే అవ్వాలి. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ వస్తుంది, ఈ 39ని 3 ఇంటూ 13 కానీ రాయొచ్చు కదా, ఇంకొక నెంబర్ ఇంటూ 1 కూడా చేయొచ్చు కదా. 39ని 1 ఇంటూ 3 ఇంటూ 13గా రాయొచ్చు కదా. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 39ని మనం ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గానే రాయాలి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి 1 ఈజ్ నాట్ నీడెడ్ హియర్. ఇక్కడ ఇంటూ 1 రాశారంటే మొత్తం గోల్మాల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఇంటూ 2 వస్తుంది, ఆన్సర్ అప్పుడు 8 అవుతుంది. సో 1 తీసుకోకూడదు, ఎందుకంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. కాబట్టి మీకు వచ్చిన వాల్యూ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ వాల్యూస్ ప్రైమ్ నెంబర్స్గా ఉండేటటువంటి ప్రొడక్ట్గా తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. A girl of a height 1.8 meters is walking away from a lamp post of height 10.8 meters at a speed of 15/2 meter per second. After 6 seconds, the length of her shadow is. Length of her shadow. Okay. So మనకి ఇక్కడ ఆల్రెడీ టేబుల్ ఇచ్చారు, ట్రయాంగిల్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఈ ట్రయాంగిల్లో హైట్, పర్సన్ హైట్ 1.8 అన్నారు. ఈ సి బి ఆ వాల్యూస్ మనకు అవసరం లేదండి యాక్చువల్గా అయితే. సారీ, వాల్యూస్ కావాలి, లెటర్స్ అక్కర్లేదు. ఇక్కడ హైట్ 10.8. క్వశ్చన్లో మనకి చెప్పిన దాని ప్రకారము గర్ల్ హైట్ 1.8 అంటే సిడి గర్ల్ వాకింగ్ అవే ఫ్రమ్ ఏ ల్యాంప్ పోస్ట్. ఇక్కడ ల్యాంప్ పోస్ట్ ఉంది అని అనుకున్నాం, ఇక్కడ నుంచి ఆవిడ దూరంగా జరుగుతూ ఉంది. ల్యాంప్ పోస్ట్ ఆఫ్ హైట్ 10.8. సారీ, 10.8 అనేది ల్యాంప్ పోస్ట్. ఇది ల్యాంప్, ఇది పర్సన్. ఆవిడ ఇటు వచ్చేస్తా ఉన్నారు. అట్ ఏ స్పీడ్ ఆఫ్ 15/2 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ 6 seconds లెంత్ ఆఫ్ హర్ షాడో. సో ఇక్కడ పర్సన్ వస్తూ ఉన్నారు కాబట్టి టైం మనకి చెప్పింది 6 seconds, స్పీడ్ ఏమో 15/2. ఈ ల్యాంప్ పోస్ట్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి పర్సన్ 15/2 స్పీడ్ తోటి 6 secondsలో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అంటే 15/2 into 6 which is equal to 45. సో ఇది 45 అని తెలిసింది. మనల్ని అడిగిన క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ 45, దిస్ ఈజ్ 45. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే లెంత్ ఆఫ్ హర్ షాడో. ఇది షాడో, పర్సన్ ఇక్కడ ఉన్నారు అని అంటే పర్సన్ యొక్క షాడో ఇక్కడ పడుతుంది. మనల్ని అడిగింది సిబి వాల్యూ. సిబి వాల్యూ అడిగారు. ఇక్కడ నుంచి మొదలుపోయింది పర్సన్, ల్యాంప్ పోస్ట్ 10.8 meters హైట్. ఆవిడ ల్యాంప్ పోస్ట్ నుంచి ఈ డైరెక్షన్లో వస్తూ ఉన్నారు. 15/2 మీటర్ పర్ సెకండ్లో స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. 6 seconds తర్వాత ఆవిడ షాడో ఎంత అని అడుగుతున్నారు. సో పర్సన్ ఇనీషియల్గా ఈ పాయింట్ దగ్గరే ఉన్నారు, ఆవిడ ఇలా మూవ్ అవుతూ వస్తూ ఉన్నారు కాబట్టి 6 secondsలో ఆవిడ కవర్ చేసేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 45 meters. సో 6 seconds తర్వాత పర్సన్ ఇక్కడ ఉన్నారు ఈ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఆవిడ యొక్క షాడో ఎంత అని అడుగుతున్నారు. ఈ పర్సన్ హైట్ 1.8, ఈ పర్సన్ షాడో ఇక్కడ పడుతుంది. సో ఈ సిబి వాల్యూ ఎంత అనేది మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం 2 triangles కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిఈ పెద్ద ట్రయాంగిల్ ఇదొకటి,
నెక్స్ట్ రెండోది చిన్న ట్రయాంగిల్. సో ఇవి హైట్, ఇవి ప్యారలల్గా ఉన్నాయి. సిఈ బిఈ ఇవి బేస్ వాల్యూస్, ఇవి ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్ రూల్ నేను అప్లై చేస్తాను. మనల్ని అడిగింది ఈసీ కావాలి. ఈసీ అనేది బేస్ వాల్యూ, స్మాల్ ట్రయాంగిల్కి ఈసీ అనేది బేస్ వాల్యూ. బిగ్ ట్రయాంగిల్ యొక్క బేస్ వాల్యూ అనేది బిఈ అవుతుంది. కాబట్టి బిఈ అన్నా ఈబి అన్నా ఒకటే, ఈబీగా తీసుకున్నా. స్మాల్ ట్రయాంగిల్ బేస్ డివైడెడ్ బై బిగ్ ట్రయాంగిల్ బేస్. తర్వాత నంబర్లు మనకి హైట్ తెలుసు కాబట్టి స్మాలర్ ట్రయాంగిల్ యొక్క హైట్ అనేది డిసి అవుతుంది, బిగ్ ట్రయాంగిల్ యొక్క హైట్ అనేది ఏబి అవుతుంది. స్మాలర్ ట్రయాంగిల్ బిగ్గర్ ట్రయాంగిల్ సిమిలర్ కాబట్టి ఈ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఈసీ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ అని అనుకున్నట్లయితే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 45, బిఈ వాల్యూ ఎక్స్ ప్లస్ 45 టోటల్ వాల్యూ. కాబట్టి డిసి అనేది 1.8 డివైడెడ్ బై 10.8. ఇవి రెండు ఈక్వల్ అని అంటున్నాం. ఇది 6 టైమ్స్ అవుతుంది. 6x is equal to x plus 45, 5x is equal to 45, x is equal to 45 divided by 5 which is equal to 9. x అనేది 9 వచ్చింది, ఆన్సర్ 9. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సో మనం వాడిన రూల్ చాలా చిన్న రూల్, సిమిలర్ ట్రయాంగిల్ రూల్ వాడామంతే. నెక్స్ట్ 20th. The percentage of loss is incurred by selling an article for A is 1141 is equal to the percentage of profit earned by an article A for 1659. The cost price of another article B is 42.6/7% more than that of A. At what price B must be sold to make a profit of 25%? Okay, right. మనకి ఇక్కడ AB అనే 2 ఆర్టికల్స్ ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ తర్వాత సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. 1141కి అమ్మినప్పుడు ఎంత లాస్ పర్సంటేజ్ వచ్చిందో ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 1659. 1141కి అమ్మినప్పుడు ఎంత లాస్ పర్సెంటో 1659కి అమ్మినప్పుడు సేమ్ ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది అని అన్నాం. ఇంతకుముందు క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింటే ఇది. ఎప్పుడైతే మనకి క్వశ్చన్లో లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అని అంటారు, ఆర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్, ఈ రెండిట్లో ఏ కండిషన్ ఇచ్చినా పర్వాలేదు. లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంట్ అన్నా, లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అని అన్నా, రెండు కండిషన్స్లో ఏ కండిషన్ ఇచ్చినా పర్వాలేదు. కాస్ట్ ప్రైస్ విల్ బి యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్ అని అనుకున్నాం. కాస్ట్ ప్రైస్ అనేది యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 డివైడెడ్ బై 2 యావరేజ్ అని అనుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఏ కాస్ట్ ప్రైస్ కావాలి అని అంటే సమ్ ఆఫ్ దీస్ 2 డివైడెడ్ బై 2 వేయాలి. సమ్ చేస్తే 2800, దాన్ని హాఫ్ చేసినట్లయితే కనుక 1400 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అనదర్ ఆర్టికల్ బి ఈస్ 42.6/7%. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది. ఇది చూడగానే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 14.2/7% అనేది మీకు గుర్తు రావాలి. అలా చేయగలగాలి. అలా చేయగలిగినట్లయితే తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది. 42.6/7ని 3 × 14.2/7% అనొచ్చు. 14.2/7% అంటే ఫ్రాక్షన్లో 1/7, 3 × 1/7 అన్నాం కాబట్టి 3/7. 3/7 ఏమవ్వాలి? మోర్ అన్నారు. సో 1400లో 1/7 అంటే 200, 3/7 అంటే 3 times of 200 600. 600 మోర్ అన్నాం కాబట్టి 2000. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి అనేది 2000 అయిపోయింది. మనల్ని ఆర్టికల్ బిని 25% ప్రాఫిట్కి అమ్మాలి అని అడుగుతున్నారు. 25% అంటే 1/4.
2000లో 1/4 అంటే 500 ప్రాఫిట్ రావాలన్నారు కాబట్టి ఎక్స్ట్రాగా అమ్మాలి 2500. మనల్ని అడిగిన క్వశ్చన్ 25% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని అన్నారు, 2500 ఫైనల్ ఆన్సర్. ఇందులో 2 పాయింట్లు తెలియాలి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అనేది యావరేజ్ చేస్తే వస్తుంది అనేది తెలియాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్ అన్నారు కాబట్టి ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మళ్ళీ లీనియర్ ఈక్వేషన్కి వెళ్ళిపోవాలి. ఈక్వల్ అన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అనేది యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్, ఇది ఒక పాయింట్ గుర్తుండాలి. రెండోది 42.6/7%ని 3 times of 14/2/7గా ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ చాలా తక్కువ టైంలో అవుతుంది. 3/7 వాల్యూ, దీనిలో 3/7 అంటే 600 మోర్ అన్నాం కాబట్టి 2000. 25% ప్రాఫిట్ కమ్మారి, ఇది ఈజీ అయిపోతుంది. 28th నెక్స్ట్ 25 కదా, ఇంకేమైనా ఉన్నాయా? నో. 25 ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, A is 90 degrees, D is the point on AC such that AD perpendicular to BC. AB వాల్యూ ఇచ్చారు, AC 16 అని ఇచ్చారు, లెంత్ ఆఫ్ BD అని ఇచ్చారు. ఓకే రైట్. సో ట్రయాంగిల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ABC. ఏ దగ్గర 90 degrees ఉంటుంది. D is a point on AC. Point on AC such that AD is perpendicular to no D is a point on BC అవ్వాలి. ఇది ఏ దగ్గర 90 degrees అన్నాం కాబట్టి AC దగ్గర నుంచి తీసుకుంటే సరిపోదు. AD perpendicular to BD, no BC will never be the condition. D is point on AC అని ఉందా ప్రింట్లో కూడా? సో దట్ ఈస్ నాట్ AC, దట్ షుడ్ బి BC. AD అనేది ఇలా తీసుకున్నట్లయితే D అనేది ఎ పాయింట్ ఆన్ BC అవుతుంది. దెన్ ఓన్లీ AD విల్ బి పర్పెండిక్యులర్ టు BC. అక్కడ AC అవ్వకూడదండి, BC అవ్వాలి. AB లెంత్ 12 అని ఇచ్చారు, AC లెంత్ 16 అని ఇచ్చారు. లెంత్ ఆఫ్ BD లెంత్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. రైట్. సేమ్ ఈ క్వశ్చన్కి కూడా మనం సిమిలర్ ట్రయాంగిల్ రూల్ వాడతాం. ఒక్క నిమిషం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ABCలో యాంగిల్ ఎట్ A 90 degrees అని చెప్పారు. దాంతోపాటు మన క్వశ్చన్ ఏంటో చూడండి. BD అన్నారు, BD లెంత్ ఇది, ఈ BD లెంత్ కావాలి మనకి. ABD ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే AD అనేది BCకి పర్పెండిక్యులర్ కాబట్టి D దగ్గర యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. D దగ్గర యాంగిల్ 90 degrees. సో ఇప్పుడు ఈ స్మాలర్ ట్రయాంగిల్ ABDని నేను సైడ్కి రాయటానికి ట్రై చేస్తా. సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ వేయటం ఈజీ అవుతుంది కాబట్టి. యాంగిల్ ఎట్ A 90 degrees ఉంది కాబట్టి నేను కొత్తగా రాసే ట్రయాంగిల్లో కూడా ఇక్కడ 90 degrees ఉండాలి అని తీసుకుంటాను. అప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్ వేయటం ఈజీ అవుతుంది. స్మాలర్ ట్రయాంగిల్ ABDలో D దగ్గర యాంగిల్ అనేది 90 degrees కాబట్టి ఇది D. బేస్ అనేది ఇక్కడ B ఉంది, తర్వాత ఇక్కడ A ఉంది ఈ ట్రయాంగిల్కి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం లెంత్ ఆఫ్ BD అన్నారు. లెంత్ ఆఫ్ BD అంటే దీన్ని X అనుకుంటున్నాను. X కావాలి. సో ఇప్పుడు మనకున్నటువంటి బిగ్గర్ ట్రయాంగిల్లో బేస్ తెలుసు, హైట్ తెలుసు. స్మాలర్ ట్రయాంగిల్లో బేస్ క్యాలిక్యులేట్ చేయాలి, హైట్ ఎంతో కూడా తెలియదు. సో స్మాలర్ ట్రయాంగిల్కి హైట్ అన్నా తెలియాలి, లేదా హైపోటెన్యూస్ లెంత్ అన్నా అదన్నా తెలియాలి. AB వాల్యూ 12 అని ఇచ్చారు కాబట్టి AB ఇది కూడా 12 అవుతుంది. సో మనకి ఏవైనా సరే రెండు తెలియాలి. బేస్లో X ఉంది కాబట్టి బేస్ మనకు ఉపయోగపడదు. ఇక్కడ హైట్ ఉంది కాబట్టి స్మాలర్ ట్రయాంగిల్ హైట్ AD అన్నా కావాలి, లేదా ఇక్కడ హైపోటెన్యూస్ 12 ఉంది కాబట్టి దీనికి హైపోటెన్యూస్ అన్నా కావాలి.
ఇప్పుడు ఒకసారి బిగ్గర్ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే బేస్ హైట్ ఉన్నాయి కాబట్టి. దిస్ విల్ బీ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 256, 12 స్క్వేర్ అంటే 144. సో అండర్ రూట్ ఆఫ్ 200 అన్నాం కాబట్టి హైపోటెన్యూస్ అనేది 20 వచ్చింది. ఎప్పుడైతే మనకి 20 వచ్చిందో హైపోటెన్యూస్ని తీసుకుందాం. క్వశ్చన్ అనేది ఎక్స్ కాబట్టి అది బేస్లో ఉంది కాబట్టి ఒకసారి చూడండి, బిగ్గర్ ట్రయాంగిల్కి బీసీ బై బేస్ వాల్యూ అనేది ఏబి, హైపోటెన్యూస్ బై బేస్ తీసుకున్నాం. స్మాలర్ ట్రయాంగిల్కి కూడా మనం అదే తీసుకోవాలి. హైపోటెన్యూస్ అనేది ఏబి ఉంది, బేస్ అనేది డిబి ఉంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. బీసీ అంటే 20 డివైడెడ్ బై ఏబి 12. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 డివైడెడ్ బై ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 డివైడెడ్ బై 20. దీన్ని 72/10 అని కూడా అనొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 7.2. 7.2 థర్డ్ ఆప్షన్ ఆన్సర్. యాంగిల్ ఎట్ డి, స్మాలర్ ట్రయాంగిల్ ఏబిడిలో యాంగిల్ ఎట్ డి 90 degrees కాబట్టి 2 ట్రయాంగిల్స్ని పక్క పక్కన రాసేసి సిమిలర్ ట్రయాంగిల్ వాడేశాను. నెక్స్ట్ 28. Sharath lent X sum on simple interest for 10 years in such a way that the rate of interest is 12% per annum for the first 4 years, 15% per annum for next 2 years and 8% per annum beyond 6 years. The total interest obtained after 10 years is 11,000. What is the compound interest earned on the sum X at 15% per annum for 3 years? Okay, right. 12% first 4 years అంటే 48% వస్తుందండి. 12 into 4 48. 15% for next 2 years. 15 into 2 30%. ఇప్పటికి 6 years అయిపోయింది. ఇది 4 yearsకి, ఇది 2 yearsకి. 8% per annum beyond 6 years. 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా 8% వేస్తాడు. ఇంట్రెస్ట్ అప్టైన్ ఆఫ్టర్ 10 years అన్నారు, అంటే మనకి 10 years ఇంట్రెస్ట్ కావాలి. ఇప్పటి వరకు 6 years అయిపోయింది, ఇంకా 4 years ఇంట్రెస్ట్ రావాలి. లాస్ట్ 4 years ఎవ్రీ ఇయర్ 8% వస్తుంది, అంటే 8 into 4 32. సో ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి 10 yearsకి ఇంట్రెస్ట్ ఎంతో టోటల్ కనుక యాడ్ చేసినట్లయితే దిస్ విల్ బీ ఈక్వల్ టు 110%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11,000 గివెన్ ఇన్ క్వశ్చన్. మరి మన ప్రిన్సిపల్ ఎంత అంటే 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. అడిగిన క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్, ఎక్స్ ఎంత 10,000, 15% per annum 3 yearsకి అడిగారు. సో 2 years కంటే డైరెక్ట్గా ఫార్ములా వాడేవాళ్ళం. పోనీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రౌండ్ ఫిగర్ 10%, 20% అన్న డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. 15% కాబట్టి తప్పదు, కంపల్సరీగా చేయాల్సిందే. 15% అంటే 1500. ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చే ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్కి ఇంకొక 15% యాడ్ చేయాలి. 10% అంటే 150, 5% అంటే 75, 150, 75, 225. దీనికి 225 యాడ్ చేస్తే 1725. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సెకండ్ ఇయర్ వచ్చిన 1725కి ఇంకొక 15% యాడ్ చేయాలి. 15%, 10% అంటే 172.5, 5% అంటే దీనిలో హాఫ్ అంటే 86.25. ఇది మొత్తాన్ని కలిపినట్లయితే మనకి 0.75825. ఇది థర్డ్ ఇయర్లో వచ్చేటటువంటి ఇంట్రెస్ట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1983.75. ఫస్ట్ ఇయర్లో 15% ప్రిన్సిపల్ మీద మాత్రమే. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 1500. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంకొక 15% యాడ్ చేయాలి. దీనికి 225 యాడ్ చేస్తే 1725. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంకొక 15%. కాబట్టి 0